వార్డు మెంబర్లు ఇక్కడ కుల సంఘ నాయకులు అందరు కలిసి వినవించుకున్న ఎంపీడీఓ గారికి ఏంటంటే గ్రామంలో 10 నుంచి 10 కోట్ల ప్రాజెక్టు నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్ ఎలాంటి అనుమతులు లేవు. దానికి మేము ప్రశ్నించినందుకు దాదాపు 3 మీద కేసులు నమోదు చేసిరు. ఇది ఏంటని అడిగితే నువ్వేం చేస్తావో చేసుకోపని చెప్తున్నారు. కానీ దీనికి ఒక గ్రామ పంచాయతీ ఎన్ఓసి ఖచ్చితంగా అవసరమే. కానీ ఇప్పటి వరకు ఎన్ఓసి లేకుండా బస్ స్టాండ్ కోచమ్మ ప్రాంతం నుంచి రామాలయం ప్రాంతానికి ఇష్టం వచ్చినట్టు పోల్ వేసిరు. దాంతో పాటు లైనింగ్ దానికి ప్రయత్నం చేస్తే మా గ్రామస్తులు పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఎంతవరకు సమన్ చేసాం? మేము ప్రశ్నించడమే తప్ప, మేము అన్యాయం చేసినాం, మేము అడుగుడు తప్ప. మీరు పేపర్ రూపంగా ఎన్ఓసి తెచ్చుకొని ఏ పనైనా చేసుకొని మేము ఆబ్జెక్షన్ చెప్పాం. మా గ్రామస్తులు ఇప్పుడు 100 మందితో వచ్చినాం. మేము ఆబ్జెక్షన్ తెప్తాం, ఆయన కేసులు పెట్టుర్రి. మీ దగ్గర ఆర్ఎండ్బి పర్మిషన్ లేదు, ఎన్ఓసి లేదు, గ్రామ పంచాయతీ ఎన్ఓసి లేదు. ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర మీ దగ్గర మేము కంప్లైంట్ ఇచ్చినాం 5/5/2026 నాడు. ఇంతవరకు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఎలాంటి ఎన్ఓసి రాలేదు. దాంతో పాటు ఇరిగేషన్ శాఖ పైప్ లైన్ మీద పోచమ్మ వాడ నుంచి శ్రీరాములపల్లి రూట్ వరకు ఇప్పటి వరకు వేసిన దానికి ఇరిగేషన్ శాఖ ఎలాంటి ఎన్ఓసి కూడా ఇవ్వలేదు. అవి అడిగినందుకు మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని బదనాలు చేస్తున్నారు, మా పరువులకు భంగం కలిగిస్తారు. దీని మీద ఎంపీడీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఆపుతామని చెప్పి మీతో మాట్లాడిన తర్వాత ఫ్యూచర్ లో దానికి పర్మిషన్ తీసుకుంటే పనిచేస్తామని ఎంపీడీఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను చెప్పాల గ్రామస్తుని. నేను నిన్న ప్రజల కోసం పోరాడి నిన్న పైప్ లైన్ మీద కరెంటు వైరు ఎక్కడానికి ఎదుర్కొంటే నా పైన దూసుగా ప్రవేశించి మాట్లాడడం జరిగింది. నా పైన నోముల రామరెడ్డి పైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? మేము ప్రజల కోసమే కొట్లాడుతున్నాం, మా సొంత విషయాలు కాదు. మేము పైసలు డిమాండ్ చేస్తున్నామని మా మీద తప్పుడు ఆరోపణలు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది గుంటూరు నర్సిరెడ్డి గారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇక మీరే న్యాయం చేయండి. మేము ఇప్పుడు మన ప్రజావానికి వచ్చి ఎంపీడీఓ గారికి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. ముందు కూడా కలెక్టరేట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఉన్నాయని ఆయన ఇష్టారాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు మేము మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ 11 kV లైను ఊరు పైనుండి వెళ్ళడం ద్వారా నిన్న ఒకటి సిర్సుల కాడ ఒక ఇల్లు మీదకి వెళ్తే ఇల్లు వైర్ కటాయి ఇల్లు కూడా దహనమైంది. ఇది ఎంతవరకు కరెక్టు? మీరే చెప్పండి.